64వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ప్రస్తుతం హైటెక్స్ నోవాటెల్ హోటల్లో వైభవంగా జరిగింది. సౌత్ లో తెలుగుకి గాను సరైనోడు సినిమాలో నటించిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఈ అవార్డ్ ని సొంతం చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ అవార్డ్ ని ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా తీసుకున్నారు. అనంతరం ఆడియన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. సరైనోడు సినిమా నిర్మించిన బోయపాటి సీను వల్లనే ఈ అవార్డు వచ్చిందని చెప్పారు. తర్వాత అందరినీ లేచి నిల్చోమని కోరారు. అందరూ లేచి నిల్చుండగా ఈ అవార్డ్ ని దాసరి నారాయణరావు గారికి అంకితం ఇస్తున్నా అని చెప్పగానే హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది. అల్లు అర్జున్ అవార్డ్ అందుకొని మాట్లాడుతుండగా ఆ సమయంలో వేదిక ముందు ఉన్న ఆడియన్స్ డీజే డీజే అని కేకలు వేయడం మొదలు పెట్టారు. వాళ్ళ కేకలకు స్పందించిన బన్నీ ఇలా అరిచి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని సరదాగా వారిని ప్రశ్నించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్ మరియు పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.